అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట వందనాలండి. బైబిల్‌లో తప్పులు ఉన్నాయా అని చాలామంది వెతుకుతారు కదండి. నిజంగా ఉన్నాయా అనేసి ఆలోచిస్తే అవి సందర్భానుసారంగా అర్థం కాలేదనండి. సందర్భాన్ని బట్టి ఎక్కడెక్కడో జరిగినవన్నీ మనకు ఆపాదించడం రైట్ కాదు కదా. అలాగని బైబిల్‌లో తప్పులు ఉన్నాయా అండి, ఇది ఖచ్చితంగా చెప్పండి అనేసి మీరు అడగగలిగితే బైబిల్‌లో ఎటువంటి తప్పు లేదండి. తప్పులు ఉన్నాయి అనే ఆలోచనకు వస్తే ఆ వ్యక్తులు చేసుంటారు. అవి ఎందుకు చేశారయ్యా అంటే, అవి చేశారు, ఎందుకు రాయిచ్చాడయ్యా దేవుడు అంటే, మనకు బుద్ధి కలుగుటకు. మనం అలా ఉండకూడదు, అలాంటి తప్పులు చేయకూడదని. వాటి మీదకే దృష్టి వెళ్తుందంటే బహుశా తప్పు చేయాలనే ఉద్దేశం వస్తుందేమో. అలాంటి ఉద్దేశాలు మనకి రాకూడదు. మనం చూడవలసింది క్రీస్తు వైపే. యేసుక్రీస్తు ప్రభువారే మన కోసం ప్రాణం పెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారే మన గురించి, మన పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచారు. అట్టి గొప్ప ధన్యత పొందుకున్న వారంగా మనము క్రీస్తులో, యేసుక్రీస్తు ప్రభువారిలో బలపడుతూ దినదిన అభివృద్ధి వాక్యంలో చెందాలని బుద్ధి కలుగుటై రాపిచ్చాడేవి. అట్టి బుద్ధి మనకి దేవుడే సహాయం వల్ల అట్టి బుద్ధి మనకి కలిగిద్ది. అలాంటప్పుడు వీళ్ళంతా ఏదేదో మాట్లాడుతున్నారు కదండి. బైబిల్ చదివే వాళ్ళంతా ఏదేదో అర్థం కానట్టు మాట్లాడుతున్నారంటే అర్థం కాదు అది ఎప్పటికీ. నాకేం కావాలి? నిత్యజీవం కావాలి. నిత్యజీవాన్ని ఎవరిస్తారు? యేసుక్రీస్తు ప్రభువారే ఇస్తారు. నాకు నీరు కావాలన్నప్పుడు నీరు వెతుక్కుంటూ వెళ్ళి తాగుతాను. నిత్యజీవం ఎవరిస్తారు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన కండిషన్కి లోబడి ఆయన ఎలా బైబిల్ చదవమన్నారో అలా చదివి ఆ బైబిల్ని అర్థం చేసుకొని యేసుక్రీస్తు ఫాలోవర్గా యేసుక్రీస్తు ప్రభువారిలో అలా నడుస్తే అటువంటి నిత్యజీవం మీరు ఆయనే ఇస్తా అన్నాడు. మనం పొందుకోవడం కాదు, కానీ అలా ఉంటే ఆయనే ఇస్తా అన్నాడు. అతి గొప్ప ధన్యత దేవుడు మనకి సహాయం దయచేసి అతి గొప్ప ధన్యతలో మనం బలపరిచి నడిపించును గాక. ఆమేన్.